దాపరింపబడి శిలువలో వేలాడి రక్తాన్ని కాల్చి మరణించి బాధపెట్టబడి మూడు సమాజం నుంచి లేచి తండ్రి కృపాశలు కూర్చున్న దేవా నీకు స్తోత్రాన్ని 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 మధ్య ఆకర్షణకి వైద్య సంఘం రానైన యేసు స్వామిని వందనాలు 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 వందనాలు
Oh Lord Jesus, thank you, thank you, thank you, thank you, thank you, thank you. Oh, thank you, thank you, thank you, Jesus. చాలా కోపంగా చూస్తూ ఉన్నాను కదా, లేదా? సాక్షి పంచుకున్నాను అవునా? అట్లయితే మా మిస్సెస్ కొంచెం ఇస్తాను సాక్ష్యాలు. మాస్టర్ వాళ్ళ సాక్షులు మన దగ్గర పంచుకుంటారు. అమ్మగారు పంచుకోవాలని చెప్పేసి దేవునికి స్తోత్రం. దేవుడు ఇదే కాలంలో మీ మధ్య మమ్మల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరం చూడడానికి దేవుడు మాకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నాం. దేవుడు మాది లింగారెడ్డి కుటుంబం. లింగారెడ్డి కుటుంబంలో మేము పుట్టాము. మా కులం జన్మ మాకు యేసుస్వామి గురించి తెలియదు. మా ఏరియాలో ఎవ్వరూ యేసుస్వామి గురించి చెప్పరు. ఎక్కువ పూజ చేసేవాళ్ళు, భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి మా పిల్లల కానించి భయంకరమైన విగ్రహారాధన చేసేవాళ్ళు. కానీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళా యేసుస్వామి మా భర్త వాళ్ళు నమ్ముకున్నారు. నాకైతే ఎప్పుడు పూజ చేసేదాన్ని. మీ దేవుడే, మా దేవుడే అనేదాన్ని. చాలా సంవత్సరాలు నమ్ముకోలేదు. ఎంతో మంది మాకు ఈ దేవుడు అంటే ఇష్టం లేదు. మేము విగ్రహారాధన చేసేవాళ్ళం కదా, ఇష్టం లేదు. కానీ మా భర్త మా అత్త ఇద్దరు నమ్ముకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటారంటే నేను ఒక రూమ్లో పోయి విగ్రహారాధన చేసుకునేదాన్ని. నాకు యేసుస్వామి అంటే తెలియదు. కానీ చిన్న బిడ్డలు, నా బిడ్డలు, పెద్ద బాబు 2 సంవత్సరాలు ఉన్నాడు. చిన్న బాబు వచ్చి 1.5 సంవత్సరం అట్లా ఉన్నాడు. పెద్ద బాబు చిన్న అడుగులు వేస్తాడు. ఈయన చిన్నబాబు. అప్పుడు 7 సంవత్సరాలు నాకు భయంకరమైన జ్వరం వచ్చింది. ఎన్నెన్నో హాస్పిటల్కి వెళ్ళాము. ఎంత డబ్బు ఖర్చు పెట్టామంటే అంత డబ్బు ఖర్చు పెట్టాము. కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఏమాత్రం బాగుండాలి. లాస్ట్కు ఈమె చనిపోతుంది, ఈమె బ్రతకదు చెప్పారు. చెప్పిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ చెప్పేసినారు ఈమె బ్రతకదు. ఆ తర్వాత అందరికీ ఫోన్ చేసేయమన్నారు. మా భర్త అందరికీ ఫోన్ చేసేస్తారు. మా ఊళ్ళో అందరూ వచ్చేసారు. చచ్చిపోయింది ఇంకా సాగు అన్నీ తెచ్చేసినారు. అప్పుడు రాత్రి 1 గంట రాత్రి అప్పుడు నేను నమ్ముకున్న దేవుళ్ళందరినీ అడిగాను. వెంకటేశ్వరుని, మురుగుని, ఈశ్వరుని, గంగమ్మని అన్ని మేము ఒకే దేవుళ్ళందరినీ పిలిచాను. కొంతసేపు నా కళ్ళు తెరిపించాను. నేను నా బిడ్డను చూసి నా భర్తకు అప్పచెప్పేసి మళ్ళీ చనిపోతాను. నేను మొక్కిన దేవుని ఎవ్వరూ నాకు పలకలేదు. ఎవ్వరు కానీ కొంతసేపు కూడా నాకు కళ్ళు కూడా తెరిపించలేదు. లాస్ట్ కోమాలో ఉన్నాను. 3 రోజుల నుంచి కోమాలో ఉన్నాను. అప్పుడు గుర్తొచ్చి నా భర్త యేసుస్వామిని నమ్ముకున్నాడు కదా, మా అత్త నమ్ముకునేది కదా, వాళ్ళ దేవునైనా కొంతసేపు అట్లా పిలుస్తాము అంటే యేసుస్వామి అనేది కూడా నాకు తెలియదు. నువ్వెవరో దేవుడంట, మా భర్త మా అత్త నేను ప్రార్థన చేస్తాను. నాకు కొంతసేపు నువ్వు కళ్ళు తెరిచినావంటే నా బిడ్డలిద్దరిని చూసేసి నా భర్తకు అప్పచెప్పేసి నేను చనిపోతానని ప్రభువా నన్నానంతే. ప్రభు అనేది కూడా సరిగ్గా చేతరాదు. ప్రభు అని మనసులో అనుకున్నాను. అప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో నేను ఉన్న బెడ్లో నా రూమ్లోకి వచ్చి దేవుడు ప్రత్యక్షమై నాకు నేనున్న అడవిలో ఆ పడగలో ఉన్నప్పుడు నేను భగవాన్ పిలిచినప్పుడు వెంటనే దేవుడు నా మరవి నాకు ప్రత్యక్షం ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఒక పెద్ద ముసలాయన, ఆ ముసలాయన ఎలా గుడ్డలేసుకొని నా పడగ దగ్గరికి వచ్చి, అమ్మా సుగుణా నువ్వు చనిపోవు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు చనిపోవు, ఎత్తి లేచి కూర్చొని పెట్టాను. అప్పుడు
నా బిడ్డలిద్దరూ నా మీద పడి ఏడుస్తున్నారు. హాస్పిటల్లో అందరూ ఏడుస్తున్నారు. చిన్న వయసు చనిపోయింది, అయ్యో అయ్యో అని అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు దేవుడు నన్ను బ్రతికించాడు, చనిపోయిన నన్ను బ్రతికించాడు. దేవుడు ఇంత గొప్ప దేవుడా, ఈయనలో ఇంత సత్యం ఉందా అని అప్పుడు నేను గ్రహించాను. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అదే పనిగా బైబిల్ తీసుకొని చదివాను. ఏమి దేవుడు ఇంత సత్యం ఉంది. నేను మా తల్లిదండ్రులు ఎంతో ఉపవాసాలు, ఎంతో భక్తి కలిగేమో, పూజలు చేసి మాంసం తినకూడదు అన్ని పూజలు చేసిన దేవుళ్ళు ఏమైనారు, వాళ్ళు నాతో ఒక్కరు కూడా మాట్లాడలేదు. అట్లనే బైబిల్ తీసుకొని చదివాను. బైబిల్ తీసుకొని చదివితే నాకు ఎంతో శాంతి సమాధానం వచ్చింది. 7 సంవత్సరాలు పడగలో ఉన్నప్పుడు నరకం అనుభవించాను. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏది ఇంజక్షన్ వేస్తా ఉంటే, కూర్చుతా ఉంటే ఎంత బాధ అయ్యేదంటే అంత బాధ. ఏమి చేసినా బాగా ప్రభువాన్ని పిలిచినప్పుడు దేవుడు ఉంటాడు, స్వస్థపరచడం, జబ్బు బాగా అయిపోయింది. దేవుడు ఇంతవరకు మాకు మా కుటుంబంలో మా బిడ్డని మమ్మల్ని సేవలో వాడుకుంటున్నారు. దేవుడు ఇంతవరకు ఎంతో గొప్ప కార్యాలు చేశారు. సంఘం కట్టారు. సంఘంలో మా విశ్వాసులు కూడా అందరూ మేము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడు ఎంతగానో మమ్మల్ని హెచ్చించాడు. దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే ఏ స్థితిలో ఉన్నా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. కానీ నేను మొక్కిన దేవుడు ఒక్కరు కూడా వచ్చి పలకరించిన లేదు. కళ్ళు తెరవంటే కళ్ళు తెరగ, పలకమంటే పలకల. కానీ యేసుస్వామి ప్రభువాన్ని కడిగి నా రూములోకి వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచి లేపి ఇంతవరకు జీవం ఇచ్చాడు, ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చాడు. ఎప్పుడో మట్టి దుమ్ముకు ధూళైపోవాల్సిన నన్ను దేవుడు కాపాడాడు. దేవుడికి ప్రేమ మూర్ఖగా ఉన్నప్పుడు ఎంతో మూర్ఖగా ప్రవర్తించాడు. యేసయ్యను తెలుసుకున్నాక ఎంతో మనము ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ మనం ఎప్పుడైతే యేసయ్యను గుర్తిస్తామో మన జీవితాల్లో యేసయ్య ఒక వెలుగుని మనం పెడతాడు. ఆ వెలుగు నీలో ఉన్న యేసుస్వామిని అందరూ చూసి అనేక సంఘం లేక నువ్వు ఒక సాక్షిగా ఉండాలి. మీ గ్రామంలో, మీ కుటుంబంలో మీరందరూ కూడా యేసుస్వామికి ఒక సాక్షిగా ఉండాలి. మనం ఒక చిన్న కార్యం చేస్తే మనం ఎంతమందికి చెప్తాం. అలాగే యేసుస్వామి చేసిన కార్యాలు కూడా మీ కుటుంబాలు, మీ గ్రామాల్లో, మీ బంధువులు మీరు చెప్పండి. వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. వాళ్ళు కూడా నిజమైన దేవుడిని గ్రహిస్తారు. దేవుడికి ప్రేమ. ఎంతో సేవలో మేము సేవ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు బండ్ల నుంచి పడిపోయినా, బండ్ల నుంచి పడిపోతే అప్పుడు కూడా నేను నన్ను కాపాడాను. మరణించకుండా బస్సులు, లారీలు తొక్కేసి చచ్చిపోకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. సాతాను చంపేయాలని చూశాడు, నన్ను నా బిడ్డని చంపేయాలని చూశాడు. కానీ దేవుడు ఎంతగానో మమ్మల్ని కాపాడి ఈ సేవలో ముందుకు సాగుతున్నందుకు దేవుడికి స్తోత్రం. మా కోసం, మా సంఘం కోసం, మా బిడ్డల కోసం మీరు ప్రార్థన చేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తాం. దేవుడికి స్తోత్రం. చాలా సంతోషం ఉంది. విశేషంగా సేవకులను గౌరవించి, సేవకులంటే ప్రేమించే ఒక మంచి సేవకుడు మీరు చాలా ఆలోచన చేశారు. హల్లెలూయా. మరి నిజంగానే నేను ఈ మాస్టర్ మరి నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి అయ్యగారు నన్ను మీ సంఘానికి ఆహ్వానించారు. నన్ను బట్టి మా సంఘం తరఫున, మా తరఫున అయ్యగారికి మరి మంచిది. ఈమె నా భార్య పాస్టర్ గారు. ఇక్కడ నుంచి ఉన్న మా చిన్న కుమారుడు, నాకు పెద్ద కొడుకు అనేక పెద్ద కుమారుడు కూడా ఉన్నారు. కోడలు ఉంది, ఒక మానవాడు కూడా ఉంది. హల్లెలూయా. వాళ్ళు ఢిల్లీలో జాబ్ చేస్తారు. వాళ్ళంతా ఢిల్లీలో ఉంటారు. నేను
భయభక్తులు కలిగి సెల్ అయితే ఉంది ప్రాబ్లం. దేవుడిలో మనం జీవిస్తూ దేవుడికి సాక్షిగా మనం ఉంటే దేవుడు పాస్టర్ గారు చెప్పారు సాక్షి వచ్చిన చెప్పారు టైం అయిపోతున్నాయి. చాలా ఎక్కువ సాక్ష్యం ఉన్నది. ఆమె ఒక చేతిలో ఒక 2-3 డజన్ల గాజులు, ఒక 3 మూటలు పూలు, ఒళ్ళంతా పసుపు, పొద్దున్నే 4 గంటలకి వేసి ఇంటి మొదలంతా ప్యాకేసారు కేవలం ఆమె డ్యూటీ. మరి పెళ్ళి అయిన తర్వాత ఉన్నటువంటి నేను యేసు స్వామి నమ్మకం జరిగింది. మరి ఆమె కూడా యేసు స్వామిని నేను నమ్మను, నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే అని ఆమె చెప్పినప్పుడు ఆమె నేను ఏమాత్రం బలవంతం చేయలేదు. దేవుడిని వదిలేశారు. దేవుడు ఆమెను 7 సంవత్సరాలు మోచాడు. దేవుడు నాకు చెప్పాడు, నేను ఈ బిడ్డను రక్షిస్తాను, నీ పరిచయంలో ఈ తోడుగా ఉంటుందని. దేవుడు నాకు పరిచయం నిర్వహిస్తానన్నాడు. అలాగే దేవుడు ఒకరోజు నేను సేవకు వచ్చినప్పుడు చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ ఇంటి దగ్గరికి వచ్చేసారు. నేను ఇంటికి పోతే అందరూ ఉన్నాను. ఏమైంది అంటే ఈయన శవంలాగా కొడుకో అందరూ చుట్టూ ఏడుస్తున్నారు. మా ఇంటి ముందరనే హాస్పిటల్ ఆరోగ్య మెడికల్ సెంటర్ అక్కడే ఉంది. వెంటనే అలాగే భుజం పడేసుకొని తీసుకుని హాస్పిటల్లో చేశారు. అక్కడ దేవుడు ఆమెకు దర్శనమిచ్చి ఆమె దేవుడు మాట్లాడి వచ్చిన తర్వాత నేను కట్టిన తాలిబొట్టు కూడా నాకు ఇచ్చేసాను. నాకు వద్దు, నాకు ఏమీ వద్దు అని ఆ తాలిబొట్టు కూడా తీసేసి నగలన్నీ తీసేసి దేవునికి ఆమె అలాగే సమర్పించుకోవడం జరిగింది. చాలామంది అడిగారు, ఎందుకు పాస్టర్ అన్నీ తీసేసింది అంటే, దేవుడి కంటే నాకు ఏ అలంకరణ వద్దు అని ఆమె తీసేశారు. నిజమే, చాలా మంచిది. మనం ఈ సమయంలో కొన్ని విషయాలు మీకు చెప్పి వాక్యం చెప్పిన వెళ్తాను. చాలాసేపు వాక్యం చెప్పడం ఎంతసేపు చెప్పాలి? ముక్కలు నేను 5 నిమిషాలైనా చెప్తాను, 3 గంటలైనా చెప్తాను, ఏం ప్రాబ్లం లేదు. పాస్టర్ గారు కొంచెం పర్మిషన్ ఇస్తే మేము కొన్ని విషయాలు కొన్ని కార్యక్రమం చేయాలనుకోవడం, అది చర్చలు చేయొచ్చు, ఏదో చేస్తాం. ఈ సమయంలో చేయొచ్చు. ఒక 2 నిమిషాలు ఇక్కడ భర్తలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం చేయండి. 1 2 3 4 కొంచెం ప్లేస్ నిలబడమ్మా, కొంచెం పిల్లలు ఏమనుకోవాలి, కొంచెం ప్లేస్ నిలబడండి. భర్త చనిపోయిన వాళ్ళు మాత్రమే లేచి నిలబడుకోండి. భర్త చనిపోయిన వాళ్ళు మాత్రం లేచి నిలబడుకోండి. కొంచెం రాసుకోండి. పర్వతం అట్టుకుంటు పర్వతం మీకు తెలుసు కదా,
పేరు చెప్పేసి కూర్చోడమ్మా. పేరు చెప్పేసి మీ పేరు రాసుకొని కూర్చోండి. సొంత ఇల్లు లేని వాళ్ళు, సొంత ఇల్లు లేని వాళ్ళు మీకు తెలుసు కదా, మీకు తెలుసు. ఇంకా కొంతమంది వచ్చింది అది. ఇక్కడ సొంత ఇల్లు లేని వాళ్ళు, బయట ఇంట్లో కొంతమంది సొంత ఇల్లు లేని వాళ్ళు కూలి చేస్తాను, వాళ్ళు మాత్రం ఇక్కడ సొంత ఇల్లు లేని వాళ్ళు కూలి చేస్తారు. సొంత ఇల్లు లేని వాళ్ళు నిలబడతారు. అమ్మా, సొంత ఇల్లు లేకుంటే నిలబడు. గవర్నమెంట్ ఇల్లునే వద్దు. ఇల్లుందా? గవర్నమెంట్ ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఆ లిస్ట్లో వచ్చారు కదా, ఆ లిస్ట్లో వచ్చారు ఆ వాళ్ళు వద్దు. సరే కూర్చోండి. ఆ లిస్ట్లో వచ్చి ఆ లిస్ట్లో రాసుకుంటే కూర్చుండే. ఆ లిస్ట్లో ఉండేవాళ్ళు వద్దు. ఆ లిస్ట్లో ఉండేవాళ్ళు వద్దు. అప్పుడే లిస్ట్ రాసుకుంటారు కదా, ఆ లిస్ట్లో ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య రాసుకుంటారు. ఆంజం పేరు రాసుకో, ఆయన వచ్చింది. లక్ష్మీ సార్ రాని వాళ్ళు వద్దు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సరే. రాని వాళ్ళు వాళ్ళ దేవుడు అక్కర్లేదు. దేవుని ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం. ఇప్పుడు స్వామి రాలే, రమేష్ రాలే, రామాంజులు రాలే. చాలా సంతోషం. చాలా సంతోషం. మరి దేవుని అందరూ మనం భయభక్తులు కలిగి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏమేదో పొదవు ఇవ్వదు అని బైబిల్లో చెప్తుంది. చాలా మంచిది. దేవుడు మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మీకు ఏదో బహుమానం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏ బహుమానం ఇస్తాడు? పర్వత రాజ్యం ఇస్తాడు. అదే మనకు విలువైన బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవించి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎట్లా కాపాడతాడు? ఈ సంఘంలో నేను వచ్చిన మొదటి రోజున ఇక్కడ ఒక ప్రార్థనా ధూపాన్ని నేను చూశాను. ఒక ప్రార్థనా ధూపాన్ని నేను ఇక్కడ చూశాను. దేవుని యొక్క సన్నిధి ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన గురించి ఈ భూమిపై ఇంకోటి లేదు. భాస్కర్ మీకు ముందే చెప్పారు, సెల్ ఆఫ్ చేసేది, మైండ్ అంతా ఫ్రెష్గా పెట్టుకోండి. ఇక్కడే మీరు కూర్చొని ఇక్కడే వాక్యం వింటూ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం. ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు గరుడు ఆదిత్యుడు మా యేసు స్వామి ఈ చల్లటి మధ్యాహ్నం వేళ మీ బిడ్డలతో మాట్లాడండి. అల్ఫుని అయోగ్యుని ఇక్కడ మీరు నన్ను నిలబెట్టారు. ప్రభా, ఎంతో గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎంతో ఆశీర్వదింపబడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి మధ్యలో నన్ను నిలబెట్టారు. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, వారిని సేద తీర్చండి. మీ కళ్ళు గమని తెరవండి. మీ బిడ్డలకు మీ మాటలు వినిపించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మరి ఈ సందర్భంలో రాజుల గ్రంథంలో మనం కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం. రాజుల గ్రంథం 2 రాజులు 5వ అధ్యాయం. 2 రాజులు 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి మనం
నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడయ్యను. చూడండి ఆ మైక్ ఇస్తారు చదివేవాళ్ళు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సిరియా దేశంలో నుంచి నయమాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుని వల్లనే రాజ్యాలన్నీ కూడా జయిస్తూ ఉన్నాడు. రాజ్యాలన్నీ కూడా జయిస్తూ ఉన్న ఆయన ఎవరి వల్ల జయిస్తున్నాడు అనేది వాళ్ళకి తెలియదు. బైబిల్లో ఉంది, దేవుడే ఆయనకు విజయము కలగజేయించు వచ్చెను అని. దేవుడు నయమానికి విజయాన్ని కలగజేస్తూ వచ్చాడు. ఎందుకు దేవుడు నయమానికి విజయాన్ని కలగజేస్తూ వచ్చాడంటే, నయమాన్ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నయమాను చాలా యుద్ధశూరుడు. ఆయన బయట వెళ్తే అందరూ ఆయనకు నమస్కారం చేస్తారు, అందరూ ఆయనకు చెడు పడతారు, అందరూ ఆయనకు లోపడతారు. ఆయన సేనాధిపతి, రాజు సైన్యము సేనాధిపతి యొక్క సైన్యాన్ని నడిపించే విధానాన్ని చూసి, ఆ యుద్ధ నైపుణ్యాలను చూసి రాజు కూడా నయమాను తప్పు చేశాడు. నయమాను చాలా గొప్ప వ్యక్తిగా మారిపోయాడు సిరియా దేశంలో. అయితే ఆయన కుష్ఠరోగి. బయటపడితే చాలా గంభీరంగా ఉంటాడు, కానీ ఇంటిలోకి వస్తానే ఆయన గంభీరత విడిచిపెట్టి ఆయన కుష్ఠరోగాన్ని చూసి కుమిలిపోయేవాడు, ఏడ్చేవాడు, ప్రలాపించేవాడు. మీరు చూడండి, కావాలంటే మనం బయట వచ్చేటప్పుడు చాలా అందంగా, చాలా చక్కగా బయట వస్తాం, అందరూ చూసేదిగా. కానీ ఇంటికి పోతానే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ. నా ఏంటంటే ఇద్దరు సేవకు వస్తామన్నారు, నిన్నటి పొద్దునే నిద్ర చేసి ఫోన్ చేశారు, అయ్యా నేను ఒక బెంగళూరు వెళ్తున్నాను ఒక ఆయన చెప్పాడు. ఇంకొక అధికారి చెప్పాడు, ఆయన రాలేదు, ఆయన కావలేదు, ఆయన కాలంలో వస్తామంటున్నాను, మరి ఇప్పుడు ఎట్లా చేయాలి? మేము నిన్నే ప్రోగ్రాం చేసుకున్నాము, వాళ్ళిద్దరూ ఒక కాలం, మా ఫ్యామిలీ ఒక కాలం, మా కాలేజీ ఒక సరిపోయింది, ఇంకా కొంచెం లగేజ్ ఉంది, ఆ లగేజ్ సరిపోతుంది కాదు. కాబట్టి మేము ఈ ప్లాన్ చేసుకుంటే ఉదయానికి మారిపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేయాలి. వాళ్ళకి ఎన్నో సమస్యలు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాగా వినండి. సమస్య లేని మనిషి లేడండి. నేను ఒక సేవకుడిగా నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీ సేవకులకు ఎన్నో సమస్యలు ఉంటాయి. గవర్నమెంట్ నౌకరీ ఉంది, మా సేవకుడికి ఏదే అని కొంతమంది విశ్వాసం చేస్తారంటే సేవకుడు మనం ఇక్కడే ఉంచుతాడు. గవర్నమెంట్ నౌకరీ కదా ఇది, కాబట్టి మా సేవకుడు మాకేం చేస్తాడేమో అని అంటారు. కాదండి, మీకున్న సమస్యలు వేరు,
సేవకులున్న సమస్యలు వేరు. కానీ సమస్యలు అయితే అందరికీ ఉంటాయి. మన ప్రధానమంత్రి మోదీ గారికి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నయమానుకున్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు విశ్వాసమైన మీకు కూడా సమస్యలు ఉన్నాయి. సమస్య అనేది మనం సాకుగా పెట్టకూడదు. సమస్య అనేది మనం దీన్ని ఒక సాకుగా చేయకూడదు. దీన్ని కొంచెం బేస్ తగ్గించండి. సౌండ్ బేస్ తగ్గించి సౌండ్ కొంచెం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. నయమాను దేవునితో, దేవుని కార్యాల్లో ఆయనకి ఏమీ తెలియదు. ఎవరు నాకు చేయిస్తున్నారు, ఎవరు నన్ను ఇంత విజయం వైపు నడిపిస్తున్నారు అనేది నయమానికి తెలియదు. అయితే ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ దేశాన్ని జయించి అక్కడి నుంచి తీసుకొస్తూ ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాడు. చిన్నదంటే ఏమవుతుందమ్మా? అది అమ్మాయి కూర్చుంటే డ్రైవ్ చేస్తుందా? ఇప్పుడు అమ్మాయిని ఏం చెప్పచ్చు? చిన్న బిడ్డ అని చెప్పచ్చు. ఈ అమ్మని చెప్పలేదు, ఎందుకంటే వయసు చిన్న బిడ్డ కదమ్మా. ఎంత వయసుకి? 20. నీకమ్మా 11. కూర్చోమ్మా. ఇంకా డ్రైవ్ అయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుందంటే 11. 11 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి చిన్నదాన్ని చెప్పచ్చు. చిన్నది చెప్పచ్చు. బైబిల్లో కూడా అట్లే రాస్తారు. ఆ చిన్నదాన్ని ఆయన తీసుకొని పోయాడు. ఆ చిన్నదాన్ని తీసుకొని పోయి ఆయన ఆ దేశంలో ఎక్కడ వదలకుండా వాయింట్లోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ చిన్నది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, ముద్దుగా ఉంది. ఆ ఆడబిడ్డ రోజు ఏదో ముద్దుగా నువ్వు రాసుకోండి. ముద్దులో పెట్టుకోమ్మా, పెట్టు, పెట్టుకో, మాట్లాడుకో, బైబిల్ పెట్టుకో. నువ్వు నా ముందర చూసా. నీ కూతురమ్మా? నీ కూతురా? ఎవరు కూతురా? నీ కూతురా? ఇట్లా నాకు కడపండి. ముందు నాకు కనిపించాడు కూర్చో. దాని చూసే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం విని ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని మనం గ్రహిస్తే మనం ఆశీర్వదింపబడతాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? తెలుగు అందరికీ వచ్చు కదా? నా కన్నడ రాదు, మీకు తెలుగు వచ్చు. కాబట్టి నా భాషను అర్థం చేసుకునేదానికి మీరు ప్రయత్నించండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న బిడ్డని తీసుకొని పోయి నయమాను భార్య దగ్గర పనికత్తెగా పెట్టాడు. నయమాను భార్యకు పరిచయం చేయడానికి పెట్టాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు అంటే ఒక బానిస. ఈ అమ్మాయి ఒక బానిస. ఈమెకు స్వేచ్ఛ లేదు. ఈమె ఎంతసేపు
బానిసగా ఉండాలి. ఈమె ఎప్పుడు బానిసగానే ఉండాలి. అలాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను బలవంతంగా ఈ బిడ్డను నేను వాళ్ళ అమ్మ నన్ను కొట్టి వాళ్ళ అమ్మ నన్ను తిట్టి మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి. ఏం పేరు నీ పేరు? అంజలి. మంచి బిడ్డ వాళ్ళకి నేను చెప్తాను. ఇప్పుడు ఈ బిడ్డను నేను తీసుకుని వెళ్ళిపోయాను అనుకోండి. ఈ బిడ్డను నేను మా ఊరికి తీసుకుని వెళ్ళిపోయి మా ఇంట్లో అంతా పని చేయి, పాత్రలు కడుగు, ఇల్లు అంతా బాగా ఏం చేయి అని నేను చెప్తే ఆ అమ్మాయి ఏముంటుంది? ఆ అమ్మాయి ముందునే వాళ్ళ అమ్మ నాన్న కొట్టారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తిట్టారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చంపేశారు అనుకున్నాం. నేను నమ్మలేదు. పూర్తి నయమాన్ని చేసిన పని చెప్తాను. ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే ఏం చేస్తుంది? వీడు మా అమ్మ మా నాయన చంపేశాడు, నన్ను కొట్టి ఇడుచుకొని వచ్చాడు, కాబట్టి ఈ గోపురాన్ని బాగుపడేద్దామని మనం అంతే చేద్దాం. పక్కింట్లో ఎవరన్నా మనకు తేడాగా మాట్లాడితే కానీ, పక్కింట్లో ఎవరన్నా మనకు కొంచెం తేడాగా కనిపిస్తే కానీ ఒక కోడి బతుకులు అలాగే. ఏమా బతుకుతాయా? బతికిస్తామా? ఒక కోడి కూడా కొట్టకన్నా ఉండదు మాకు. ఎందుకు? వాళ్ళకు మనకు తేడా వచ్చింది. పక్కింట్లో కొంచెం తేడా వస్తే ఈ చిన్న బిడ్డ అంటున్నది దేశం కాని దేశాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ బానిసగా పెట్టుకొని వాళ్ళ భార్య కాలు వస్తాయి, వాళ్ళ భార్యకు కావలసిన సౌకర్యాలన్నీ చేయాలి, కుటుంబంలో ఏం పని చెప్తే అది చేయాలి. అమ్మా నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, పెద్దనాన్న చిన్ననాన్న లేరు. ఎంత మానసికంగా బిడ్డ కృంగిపోయింటుందంటే తేడా వస్తే నయమాన్ని ఎప్పుడు చంపుదామని ఉంటుంది కదమ్మా. కానీ ఆ బిడ్డ అట్లాంటి కదమ్మా, ఆ బిడ్డ అట్లాంటి కానీ కాదు, భక్తి కలిగినది. మిమ్మల్ని హింసించు వారి కోసం మీరు ప్రార్థన చేయండి అనే బైబిల్లో ఉన్న మాట ఆ బిడ్డకు బాగా తెలుసు. ఆమెను హింసిస్తున్నారు, ఆ చిన్న బిడ్డను హింసిస్తున్నారు, వాళ్ళ కుటుంబాన్ని హింసిస్తున్నారు. అయితే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసే బిడ్డగా మారింది. తప్పని తెలుసుకుందామా? మీరు కొంచెం హల్లెలూయా చెప్తారా? ఇంకొంచెం చాలా సంతోషం. మీరు ఎంత గట్టిగా హల్లెలూయా చెప్తే అంత దూరం సైతం పరిగెత్తాడు. నిద్ర సైతాను, కొంతమందికి నిద్ర సైతాన్ని ఉంటాయి. వాక్యం చెప్తానే నిద్రపోతారు. కొన్ని చిరవ సైతం ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. మన హల్లెలూయాలో అంత శక్తి ఉంది. దేవుని వాక్యాన్ని మీరు చూస్తే ఆ చిన్న బిడ్డ వారి కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంది, నయమాన్ కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉంది. ఆ బిడ్డ ముందునే వాళ్ళ తల్లిదండ్రులు చంపేసిన వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ఆ బిడ్డ కోసం ఎవరు జాలి చూపించేవారు లేదు. తల్లిదండ్రులను దూరం చేశాడు, బంధువులను దూరం చేశాడు, దేశాన్ని దూరం చేశాడు. అయితే ఆ బిడ్డ చిన్న బిడ్డ అయినా కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడు. ఆ కుటుంబంలో ప్రార్థన ప్రారంభించింది, ఎవరికి తెలియకుండా రహస్యంగా. ఎవరి కోసం ప్రార్థన చేస్తామో తెలుసా? ఒక శత్రువు కోసం ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తుంది? వీడు చచ్చిపోవాలా? ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, పాసిగారు అని. ఏం చెప్పమ్మా అన్న, మా పక్కింటోడు నా మీద కొట్లాడకు వచ్చాడు పాస్టర్ గారు, తిట్టాడు పాస్టర్ గారు, కొట్టేదానికి వచ్చాడు పాస్టర్ గారు.
నువ్వేం చేసావమ్మా? ఏం చేయలేదు పాస్టర్ గారు. తిట్టినా తిట్టించుకున్నా, కొట్టినా కొట్టించుకున్నా, ఇంటికి పోయి ప్రార్థన చేశాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేశాను పాస్టర్ గారు. అంతే. పాస్టర్ గారు ఏం జరిగిందో తెలుసా? స్కూటర్ పోతుంటే పడికాలు వెళ్ళిపోయింది పాస్టర్. అవునమైతే నువ్వు ఏం ప్రార్థన చేసే వాళ్ళ కోసం అని అడిగాను. నన్ను తిడతావా? ప్రభా నువ్వు ఉంటామని చూపి వాడి కలిగిపోవాలి, వాడి చెయ్యిపోవాలి, వాడి ఇంటికే రాకూడదుగా అని ప్రార్థన చేసిందంటే ఈ అమ్మ మహాభక్తి పొరపాటు. ఈమె భక్తిని కన్ఫర్మ్ చేయడానికి సాధారణ వెళ్ళి మనం దోచేసి ఒకటేమో నేను చాలా భక్తి పడుతుంది, నేనేం చెప్తే అది అయిపోతుంది ప్రపంచంలో. ఏం చెప్తే కొంతమంది అంటారు నేనేం ప్రార్థన చేస్తే అది అయిపోతుంది, నేనేం చెప్తే నా కన్ను అట్లాంటి, నా నాలుక అట్లాంటి, నా నాలుగులో ఏముంది? నాలుగులో మచ్చ ఉంది. ఇదేం జరిగితే చెప్పే, నేనేం చెప్తే అది జరిగిపోతుంది. అబద్ధాలంటే అవన్నీ కూడా సాధారణంగా ఈమెను యామరించడానికి, ఈమె చాలా భక్తి పూర్వాలని డిసైడ్ చేసుకోవడానికి సాధారణకు ఆ రుజువు చూపించాడు. నిన్ను హింసించే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. నిజంగానే మీరు మీ పొరుగు వారిని ప్రేమించి ఉంటే, నిజంగానే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి ఉంటే ఈ స్థలం ఖాళీగా ఉండడం. ఎందుకు తెలుసా? నీ ప్రేమను బట్టి వాళ్ళు గుళ్ళకి వచ్చేస్తాను. అందుకే చెప్పలేదు ఇట్లా చెప్పం సార్ మేము. మాకేదైనా చాక్లెట్ బిస్కెట్ పెడితే మళ్ళీ చెప్తాము, నీకు రేపు వచ్చి 10 కేజీలు బంగారం నెత్తిన పడుతుంది అని చెప్తే అదే అంటారు. 10 కేజీలు బంగారం నెత్తిన పట్టి పడుతారా మీరు? బంగారం వస్తుందంటే అదే చెప్తాం, ఇల్లు వస్తుందంటే అదే చెప్తాం, ఒక ఆత్మను రక్షించాలంటే అదే చెప్పమే. ఆ భారం మనకు ఉండాలి. సంఘస్థులకి, సేవకులకు కాదు. సేవకులు చేసే పని వేరు. విశ్వాసులైన మీరు మీ కుటుంబంలో పక్కన ఉన్న వాళ్ళు, మీ కుటుంబీకులను, మీ ఇరుగు పొరుగు వారిని నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. మీ స్నేహితులను, మీ బంధువులను, మీ రక్త సంబంధికులను దేవుని నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి. నా తల్లికి నేను బాప్తిసం ఇచ్చాను. తల్లి అంటే నా తల్లి కంటే ఇచ్చినది భిన్నం. నా తమ్ములకు బాప్తిసం ఇచ్చాడు, నా స్నేహితులకు బాప్తిసం ఇచ్చాడు, నా అక్కలకు బాప్తిసం ఇచ్చాడు. మీరు బాగా గమనించాలి. పార్టీ ఎంతసేపు పార్టీ గారు చేసుకోవాలి, పార్టీ గారు చేసుకోవాలి. అవకాశం ప్రార్థన. నా దగ్గరికి ఒక ఆమె వస్తుంది, ఒక దాదాపు 50 కిలోమీటర్ల నుంచి వస్తుంది ఆదివారం గుడికి. అక్కడ ఎంట్రన్స్ నుంచి పాస్టర్ గారు అంటుంది. ఏమంటే నా కోసం ప్రార్థన చేస్తానురా. అమ్మ ప్రార్థన చేస్తానమ్మా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను. అట్లా నాకు బాగా నీకు బాగా కావాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. నీ సమస్య పోవాలంటే నువ్వే ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు చేసే ప్రార్థన లేదండి. పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిన పనిలే. మీ గురించి తలుచుకుంటేనే మీ సమస్యలు పోతాయి. అయితే దేవుడు చూస్తున్నది ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అని చూస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఈ చిన్న బిడ్డ ఆమె కోసం ప్రార్థన చేయలేదు, వాళ్ళ బంధువుల కోసం ప్రార్థన చేయలేదు, వాళ్ళ దేశం కోసం ప్రార్థన చేయలేదు. శత్రువు దగ్గర ఉన్న ఆ శత్రువు కోసం
ప్రార్థన చేసే బిడ్డ ఈ బిడ్డ. ఈ శత్రువు కోసం ప్రార్థన చేసే బిడ్డ ఈ బిడ్డ. నయమాను ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది. ఒకరోజు నయమాను వచ్చాడు. ఆయన వేసుకున్న వస్త్రాలను, ఆ కవచాలను, ఆ సేనాధిపతి యొక్క ఆ డ్రెస్సులు తీసేస్తే ఆ చిన్నది చూసింది ఆయనకున్న కుష్ఠరోగాన్ని. అయ్యో, ఈయన ఎంతో గంభీరంగా ఉన్నాడు, ఎంతో గంభీరంగా ఉన్నాడు, ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఎంతో గొప్పవాడు అనుకున్నాను. లోపల కుష్టి ఉంది. ఏదో చిన్న బిడ్డ చూసింది. చిన్న బిడ్డ ఎప్పుడైతే చూసిందో, ఆ బిడ్డ ఎప్పుడైతే చూసిందో, నేను ఒకసారి బాంబేలో రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నాను. మా రూమ్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరికి కొంచెం నడుస్తామని నడుచుకుంటూ వెళ్తుంటే నేను చూస్తున్నాను, నా ముందర ఇద్దరు మనుషులు వచ్చారు. ఒక వ్యక్తిని ఒక 5-6 సార్లు వచ్చాడు. నేను చూస్తున్నాను. ఆ పొడిచిన వ్యక్తులు వచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు మాత్రం పడి తనకలాడుతున్నాడు. అందరూ దానికి అదే దానికి అది మంచి పెద్ద పెద్ద దారులు అవి. అందరూ పోతున్నారు. వాడు తనకలాడుతున్నప్పుడు ఎవరు పట్టించుకోవాలి? వాడు తనకలాడు అర్థం తెచ్చిపోయాడు. ఫస్ట్ నేను నిలబడ్డాను. లాస్ట్కి నేను కూడా గమని వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నేను కొత్త. మళ్ళీ ఎప్పుడో పోలీసు వాళ్ళు వస్తారంట అక్కడికి. మళ్ళీ ఎప్పుడో కేసు పెడతారంట. మళ్ళీ ఎప్పుడో ఇంట్రాగేషన్ చేస్తారంట. మళ్ళీ ఎప్పుడో దొరికితే పట్టుకుంటా, లేకపోతే లేదు. అంటే ఎవడు లేదంట. బైబుల్ మాత్రం ఒప్పుకోదు. మనం ఒకరికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. మనం వారికి మేలు చేసేవారిగా మనం ఉండాలి. మనం వాళ్ళకి సహాయం చేసేవారిగా ఉండాలి. నేను మీకు సహాయం చేయాలని, పేదలకు కొంచెం ఏదైనా సహాయం చేయాలని, నేనే పెద్ద సౌకర్యం కాదు, నీకంటే పేదలే. ఆత్మీయంగా సౌకర్యాన్ని, ఆర్థికంగా పేదలనే. కానీ దేవుడు ఇచ్చేది నేర్పించాడు. నా దేవుడు ఇచ్చేది నేర్పించాడు. దేవుని వాక్యం మీరు చూడండి, దేవుని వాక్యంలో మీరు వినండి. ఈ చిన్న బిడ్డ ఆ నయమాన్ని చూస్తానే, ఆ కుష్ఠ రోగిని చూస్తానే ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఏడ్చుంటుంది అక్కడ, దేవుని దగ్గర ప్రవర్తించుంటుంది అక్కడ. అయ్యో ప్రభువా, అయ్యో ప్రభువా అని ఎంతో ఏడ్చుంటుంది. వెంటనే అమ్మాయి ఏం చేసింది నాకు తెలుసా? ఆ బాత్రూంలోకి ఎక్కడికో పోయి, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు స్వామి, వీడు నాకు చేసిన ఈ ద్రోహి, నాకు చేసిన బాధలకి, నాకు పెట్టిన ఈ కష్టాలకి వాడికి సరైన రోగం పెట్టినావు స్వామి అని కాదు అని అంటే మనం ఏంటి? ఆ ఏమంటుంది, నన్ను చేస్తావా? సోగా నా దేవుడు నీకేం చేయను, నా దేవుడు నీకేం చేసి. అదే ఈ బిడ్డ అలా చేయలేదండి. ఈ బిడ్డ అలా చెప్పలేదు. ఈ బిడ్డ వెంటనే వెళ్ళి ఆమె యజమానురాలు చెప్తా ఉంది, నయమాను భార్యని చెప్తా ఉంది, ఇదిగో తల్లి, నీ భర్త నా యజమానుడు ఇక్కడ ఉండకూడదు, ఈ సిరియా దేశంలో ఉండకూడదు. ఎక్కడుందా? నా దేశంలో ఉన్న, శత్రువులో ఉన్న నా ప్రవక్త దగ్గర ఉండాలా? మా పాస్టర్ దగ్గర ఉండాలా? మా చర్చిలో ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కింటి ఒక మీ జన్మ వచ్చిందండి. ఆ జన్మ వచ్చిన ఏం చేయాలంటే మీరు పోయి, అక్క నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు అక్క నువ్వు గుడికి వచ్చాక మా పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తారని చెప్పాలి.
వాళ్ళేదో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళేదో సమస్యల్లో ఉన్నారు. మీరు వెళ్ళి ఏం చేయాలంటే యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పొద్దండి. యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పొద్దండి. చర్చికి రండి, చర్చిలోకి వచ్చి మా పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకో, బాగుపడతామని చెప్పండి. మా చర్చిలో చాలా మంది ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమమ్మా మరియమ్మా, ఏయమ్మా మరియమ్మ, ఏమమ్మా మరియమ్మా ఒకరికన్నా చర్చికి తీసుకొచ్చినాము అంటే, పాస్టర్ గారు నేను అందరికీ చెప్పనే ఉన్నా పాస్టర్ గారు, ఒక్కరు కూడా రాలా పాస్టర్ గారు. ఎట్లా అందరికీ చెబుతుందంట, ఒక్కరు కూడా రాలట. ఆయన చెప్తే ఎట్లా వస్తారండి? ఏ సంగుడికి రాంటావు, ఏ సంగుడికి రమ్మంటావు? కొలాయి కాడ నిలబడుకుని తిట్రా అని తిడతావు ఊరంతా. వాయమ్మా ఒరి నాయనా, వాళ్ళ మొగుడు అంటాడు, వచ్చేకుండా నువ్వు పోవద్దు ఆ గుడికి, ఆయనలాగా నువ్వు తిడతావు నేను వల్ల. ఎందుకంటే ఈ మొగుడే తిట్టేది కొలాయి కాడ, ఊరు కాదు మొగుడు తింటాడుంది. ఆ మంట కొడుకు వాడు అని వాడు అట్లా వాడు ఇట్లా వాడు వాడికి కట్టుకొని నేను ఎంతవరకు సుఖపడింది తెలియదు. ఏది 5 మంది పెట్టిన కానీ సుఖం లేదట. ఇంకెంత సుఖమేమో వాడు అర్థం కాలే. అమ్మ మీరు మంచిగా వాళ్ళు కాదు, అమ్మగారు చెప్తాను. నువ్వు ఆ ప్రకారం నీ మొగుడిని పట్టుకొని తిడతావంటే, ఈ అమ్మ పొరపాటు నువ్వు చెప్పిన మాట విని నేను కూడా ఇప్పటికి పోతా అయ్యా అని అనుకో వాళ్ళ ఇంటానికి, నువ్వు వినట్టు నీకు ఖాళీ చేస్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చి మళ్ళీ నన్ను తిడతావు. ఆ అమ్మాయి మొగుడిని తిట్టు తిడతాది, వాడేమో కుక్కిడి వెళ్ళా పడ్డాడు. నువ్వేం చేస్తావు? నన్ను కూడా ఆ స్థితిలోకి వెళ్తావు. కాబట్టి ఆ గుడికి మాత్రం పోయినావు, నువ్వు ఎక్కడన్నా పో. నా దగ్గరికి వచ్చి చెప్పింది, సీరియస్గా చెప్తున్నా, ఒక విశ్వాసి చెప్తున్నా. నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నది. ఆమె పేరేం తెలుసా? రాధమ్మ. బాప్తిజం ఇచ్చిందని తెలుసా? ఏం పేరు? ఆమె వచ్చి నాకు చెప్తుంది, అయ్యా నా భర్త చెప్తున్నాడు గుడికి పోతుంది, అయ్యా నా భర్త చెప్తున్నాడు గుడికి పోతుంది. ఎందుకు చెప్పాడమ్మా? గుడికి పోదని ఎందుకు చెప్పాడమ్మా? ఎందుకు చెప్తాడు? నీ ప్రవర్తన సరిగ్గా లేదు కాబట్టి. అయ్యో ఆ గుడికి మీద వాళ్ళంతా తయారైపోతారేమో, నా భార్య కూడా అట్లా అయిపోతుందేమో. మీ ప్రవర్తన ఎప్పుడైతే సరి లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు చర్చకు రాలేరు, దేవుని నమ్మలేదు. నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, నీ మాటలు సరిగ్గా ఉంటే, నీ క్రియలు సరిగ్గా ఉంటే, గుణం కలిగిన స్త్రీగా, గుణం కలిగిన పురుషుడిగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని ఉంటే, ఎక్కడ కాదు, నువ్వు సిరియా దేశంలో కాదు, నువ్వు లండన్లో కాదు, నువ్వు అమెరికాలో కాదు, ఇక్కడ కర్ణాటకలో కాదు, నువ్వు ఎక్కడున్నా నిన్ను చూసి నా దేవుని మహిమపరిచే జనులు లేస్తారు. నీ ప్రవర్తన చూడాలి, నీ క్రియలు చూస్తాడు. మనం యేసయ్య గురించి మైకులు పెట్టుకొని యేసును నమ్ముకోండి, రోగాలు బాగా అయితే యేసును నమ్ముకోండి, అప్పులు పోతాయి అరిసి చెప్పాల్సిన పని లేదమ్మా. నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ లోకం చూసినప్పుడు వాళ్ళే నీ వెంబడి దేవుడి దగ్గరికి వస్తారు. మనం మైకులు పెట్టుకొని అవసరం పని లేదు. యేసును నమ్ముకో చెప్పాల్సిన పని లేదు. నీ క్రియ బాగుంటే చాలు, నీ నోటి మాట బాగుంటే చాలు, నీ చూపు బాగుంటే చాలు, నీ హృదయ ఆలోచన బాగుంటే చాలు. ఇంట్లో బంగారు అట్లా భార్య పెట్టుకుంటాడు, పక్క ఒక రకంగా చూస్తాడు, జల్లు కట్టుకుంటాడు. మళ్ళీ ఏమింటే అదే ఉంటాడు. ఆయన తిట్టే
అట్లా భక్తి కాదు మనకు కావాల్సింది. మన క్రియలు, మన నోటి మాటలు, మన ప్రవర్తన అన్నీ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అందుకని దేవుడు అన్నాడు, మీరు సజీవమైన రాళ్ళను, సజీవమైన పత్రికలై ఉన్నారు. మనమే ఒక సజీవమైన రాళ్ళుగా, సజీవమైన పత్రికలుగా ఈ లోకం మనం చూసి చదవాలి. మన గురించి చదవాలి. నేను ఇంకా కొంతసేపు కూడా చెప్పడం వాక్యం అప్పుడే టైం అయిపోతా ఉంది. నేను ఈ మాట చెప్పిపోయినా వాళ్ళే వాడు వాక్యం మీదే వాళ్ళే ముగ్గురున్నారు. ఒక చేసిపోతుంది బాబు. జాగ్రత్తగా గమనించండి. నీ క్రియలు ఉండాలి, మనలో ఫలాలు ఉండాలి, ఆత్మ ఫలాలు. ఈ ఫలాలు అనేకులు చూడాలి. మీరు చూడండి, చిన్న బిడ్డలకు కాయలు చూపిస్తే ఇది ఏం చెట్టు అని చెప్పేస్తారు, ఇది మామిడి చెట్టు అని చెప్తారు. మామిడికాయ చూపిస్తే, సపోటా కాయ చూపిస్తే సపోటా, అదే ఆకులు తెచ్చి చూపండి, ఆకులు తెచ్చి చూపిస్తే చెప్పలేరు. కాయలు చూస్తే చెప్పేస్తారు, ఇది మామిడికాయే, ఇది గుమ్మడికాయే, ఇది యాపకాయే. ఆకులు చూపిస్తే వాళ్ళు కరెక్ట్గా చెప్పలేరు. అమ్మ, నిన్ను నన్ను కూడా చూసి లోకము నీలో ఉన్న ఫ్రూట్స్, నీలో ఉన్న ఫలాలను చూస్తే వాళ్ళు చెప్తారు, నువ్వు యేసు బిడ్డవే, నువ్వు యేసు బిడ్డవే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. నీలో ఉన్న ఆ క్రియలు, నీలో ఉన్న ఫలాలు, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రేమ వల్ల మన జీవితంలో మన మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన మాటలు ఇవి. ఈ కర్ణాటక ప్రాంతంలో మీరు జీవిస్తున్నారు, చాలా ధన్యులు. మంచి ప్రాంతం ఇది, చల్లటి ప్రాంతం. మీ పొలాలు మంచి పొలాలు, సారవంతమైన పొలాలు ఇవి. అయితే దేవుని స్తోత్రం కనుక మీరు ఆత్మలో కూడా అలాంటి ఫలాలు ఫలించేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో మీరు జీవించాలి. ఈ చిన్నదాన్ని మీరు చూడండి. ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తా ఉంది, నీ భర్త అయినా, నా యజమానుడైనా నీ భర్త ఇక్కడ ఉండనే ఉండకూడదమ్మా, ఎక్కడికి పోవాలమ్మా ఆయన? అమ్మా, నీ భర్తకు కుష్ఠరోగం ఉందమ్మా. అవును తల్లి, నాకు తెలుసమ్మా, నాకు తెలుసయ్యా, నాకు తెలుసమ్మా, నా భర్తకు కుష్ఠరోగం ఉందని నాకు తెలుసు. అట్లయితే ఏం చేయాలో తెలుసమ్మా, శంభులో ఉన్న నా ప్రవక్త దగ్గరికి వెళ్ళమనండి, అక్కడ అతను శక్తి పొందుతాడు. హల్లెలూయా. అక్కడ అతడు స్వస్థత పొందుతాడు. ఒక చిన్న బిడ్డ మాట విని ఎవరైనా కొన్ని వేల కిలోమీటర్లు పోతారా? ఈ రోజుల్లో లాగా కార్లు, విమానాలు లేవు. గుర్రాల పైన, రథాల పైన రావాలి. ఎంతో ప్రయాసంతో కూడుకున్నది. ఒక సేనాధిపతి పోతున్నాడంటే ఆయనకి ఒక పెద్ద సైన్యం రావాలి. ఎన్నో నెలలు ప్రయాణం చేయాలి. అంత ప్రయాణం చేసినా కూడా ఆ చిన్న బిడ్డ మాట విని, ఆమె భార్య, ఆ నయమాను భార్య చిన్న బిడ్డ మాట విని భర్తకు చెప్తా ఉంది, అయ్యా, ఈ బిడ్డ మాట నువ్వు విను. ఆమె చెప్తుంటుంది, నువ్వు శంభ్రోనికి పో, శంభ్రోలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు పోతే నీ కుష్ఠరోగం బాగైతుందని ఏమి చెప్పింటుంది. కానీ నయమాను భార్య కానీ ఏమంటాడు, ఎవరు చెప్తారు నీకు? నాకు తెలియని దేశమా, నాకు తెలియని రాజ్యమా? నేను శంభ్రోనికి పోయి అందరినీ కొట్టి తీసుకొని నేను శంభ్రోనికి పోయి అందరినీ కొట్టి అందరినీ లాక్కొని వచ్చినా? నాకు తెలియని దేశమా? ఎవరు చెప్పారు నీకు? అయ్యా, ఆ చిన్న బిడ్డ మన దగ్గర ఉన్న పసిబిడ్డ, ఆ పసిబిడ్డ చెప్తాందయ్యా, బానిస చెప్తాందయ్యా, నువ్వు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా స్వస్థత పొందుతావని. ఆమె నమ్మింది. ఈ బిడ్డ చెప్పేది నిజమే, ఈ బిడ్డ చెప్పేది నిజమే అని నమ్మింది. ఎందుకు తెలుసా? నయమాను నమ్మాడు. ఈ బిడ్డ చెప్తున్నా
కొన్ని ఏళ్లుగా ఆ బిడ్డ ఎంతో నమ్మకంగా ఈ శత్రువుల మధ్యలో క్రీస్తును కనపరిచిందండి. వీరిని దూషించకుండా, వీరిని తోలనాడకుండా, వీరిని ఏమాత్రం కూడా కించపరచకుండా దేవుణ్ణి కనపరుస్తూ వాళ్ళకెంతో లోబడి, వాళ్ళకెంతో విధేయత చూపించి క్రీస్తు ప్రేమను వాళ్ళకు కనపరిచింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ దేవుని దగ్గరికి అంటే చర్చికి రావాలి అంటే నీ క్రియలు ఇలా ఉండాలి, నీ ప్రవర్తన ఇలా ఉండాలి. ఓ విశ్వాసి, నిన్ను చూసి ఇంతవరకు ఒక్కరు కూడా దేవుడు సంఘంలోకి రాలేదంటే నీ ప్రవర్తన సరిలేదు, నీ నోటి మాట తీరు సరిలేదు, నీ క్రియలు సరిలేదు, నీ కుటుంబము సరైన వ్యవస్థ, నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు. అందుకనే నీ మాట ఎవరు నమ్మలేకపోతున్నాడు. ఆ చిన్న బిడ్డ కొన్ని ఏళ్లుగా వారి దగ్గర కనపరిచిన భక్తి ఏ శ్లోకం చెప్పలే, వాళ్ళకు యెహోవా దేవుడి గురించి చెప్పడామే. అవకాశం వచ్చినప్పుడు ఆమె క్రియలతో, సత్క్రియలతో మీరు అలంకరించుకునే వాక్యం ఉంది. సత్ప్రవర్తన అలంకరించుకోవాలి, మంచి ప్రవర్తనతో మనం అలంకరింపబడాలి, మంచి గుణములతో అలంకరింపబడాలి. ఆ బిడ్డ ఎప్పుడైతే అలంకరింపబడిందో వెంటనే దేవుని స్తోత్రం, ఆ యజమానుడు విశ్వాసం ఉంచుతా ఉంది. ఆ యజమానుడు విశ్వాసం ఉంచాడు. ఈ చిన్న బిడ్డ చెప్పిన సువార్తకి, లేకపోతే దేవుడి గురించి చెప్పిన వాక్యానికి, లేకపోతే పాస్టర్ గారి గురించి చెప్పిన మాటలకి వాళ్ళు నమ్మాలంటే ఈ బిడ్డ యొక్క మంచి ప్రవర్తనను బట్టి వాళ్ళు నమ్మారు. నమ్మి నైవం అంత దేశం నుంచి కూడా శంభులకు వచ్చాడు. ఆ బిడ్డ చెప్పినందుకే స్వస్థత పొందాడు. ఆ బిడ్డ చెప్పినట్లే స్వస్థత పొందాడు. యోహాను సువార్తలో ఒక మాట చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా? ఊరి వారితో చెప్పగా, చూడండి, ఆ ఊర్లో ఉన్న ఆమె సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ ఆ ఊర్లో వాళ్ళకి పోయి ఏం చెప్తానంటే, అయ్యా నేను క్రీస్తుని కనుగొన్నాను, నా గురించి అన్నీ ఆయన చెప్పాడు, ఇదిగో మీరు కూడా వచ్చి ఆ మనుషుని చూడండి అని చెప్తాను. ఆ ఊళ్ళో అందరికీ తెలిసింది ఆయన బతుకు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ, ఆ సమరయాలో ఉన్న అందరికీ ఆ బతుకు తెలుసు. ఏం చేద్దామే, పక్కనే నిద్ర కాసనే కోటకు చాటి కొట్టుకొని మంచి బట్టలు ఉండేసుకొని ఉండే అమ్మాయిలు సుధాకుండా దిగేసుకొని ఎవరు భార్య ఊరికి పోతుంది అని కాసుకుంటుంది, ఎవరు భార్య ఊరికి పోతుంది అని కాసుకుంటుంది.
ఆ అమ్మ మూట ముడి కట్టుకుని వాళ్ళ అమ్మగారికి పోను, ఈ అమ్మ పోయి ఆ ఇంట్లో సెటిల్ అయిపోను. అర్థమైందా మీకు? ఈ అమ్మ ఏం చేస్తుందంటే, ఎవరికైనా భార్యాభర్తలు గొడవ వచ్చిందనుకోండి, వెంటనే ఆ గొడవ పడిన ఆ పురుషుణ్ణి మెల్లగా ఆకర్షిస్తుంది, మెల్లగా ఆకర్షిస్తుంది. మెల్లగా ఆకర్షించి ఆయన వల్ల వేసుకుంటుంది. ఇప్పుడు ఈ అమ్మ మొగుడు పైన అడిగిపోయింది. సంవత్సరం రాదు, 6 నెలలు రాదు, ఏమిటి నన్ను కొట్టాడు, నన్ను తిట్టినాడు, ఊరికైనా తిట్టినాడు, ఊరికైనా కొట్టినా, అందుకే నేను పోనవాళ్ళని వాడికి అని అమ్మోళ్ళలో తెచ్చేస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు వీడేం చేస్తాడంటే ఏమీ మాట్లాడు, ఆడే ఉంది అంటాడు. ఎందుకంటే ఈ అమ్మ పోయి కూర్చోతాడా? ఏమ్మా సమరయ స్త్రీ. ఇప్పుడు వాడి పెళ్ళకి అవసరం లేదు, ఏమి చాలు, ఇక ఏమి చాలు. ఇంకా ఈమె గురించి అన్ని తెలుసుకొని నా మొగుడు ఎవరితో పెట్టుకున్నాడంట, నా మొగుడు ఎవరితో ఉన్నాడంట, వాడు వీడు చెప్పిన తర్వాత మళ్ళా మొట్టమొదటి వేసుకుని ఏడు మీద పోసుకుని తీసుకొని వస్తుంది. ఏమిటంటే నా మొగుడు నువ్వు పట్టుకున్నావు అని. అప్పటికే అన్నీ అయిపోయింది. స్త్రీలారా, నేను చెప్పేది ఏమిటంటే, మీరు దయచేసి మీ ఇంటిని తెచ్చినా కొట్టినా ఇల్లు తీసిపెట్టి పోవద్దండి. ఒకవేళ పోయినారనుకో మీ ఇల్లు కొద్దేరే ఇట్లా సమరయ స్థితి కనుక మనం ఉంటారు. నా దగ్గరికి వచ్చాడు, ఏ రాను సార్, పలాంది పలానా పెద్ద నెక్లెస్ నా భార్య మీద ఇచ్చేసాడు, నాకు ఆ మాట చెప్పింది, ఆ నెక్లెస్ నా భార్య దగ్గర ఇచ్చేసాను, ఆ నెక్లెస్ ఇచ్చేస్తా, ఆ నెక్లెస్ ఇదే సార్. నీ భార్య నెక్లెస్ ఆమె ఇచ్చావా? ఏదో అవసరం అంటే ఇచ్చాను సార్. ఆమె అవసరం అనేది నీకెట్లా తెలుసు? ఆమె అడిగింది సార్, నీ భార్య నెక్లెస్ ఉంటుంది, ఆమెకెట్లా తెలుసు? అన్న, నీ భార్య నాకు పెద్ద నెక్లెస్ ఉండేది, ఆమెకెట్లా తెలుసు అన్న. ఒకరోజు ఇంటికి పిలుచుకొని సార్, ఒకరోజు ఇంటికి పిలుచుకొని సార్. కాపాలు, ఆ కాపాలు 10 మంది తీసుకొని వచ్చి వాళ్ళ ఊరి నుంచి ఈ గురించి నాకు కంప్లైంట్ కాదు. నేను ఉన్నాను, ఆ నెక్లెస్ పోతే పోయిందిరా వెదవా, నీ పెళ్ళాన్ని కొన్ని పెట్టుకుని బాగా నాకు పరిగెత్తుకుని నీ పెళ్ళాన్ని కాపాడుకోవాలి. ఆ నెక్లెస్ పోతే ఇంకో నెక్లెస్ కొనుక్కోవచ్చు, ఇంకో పెళ్ళాం పోతే మళ్ళీ ఇంకో పెళ్ళాన్ని తెచ్చుకోగలరు. ఎందుకంటే నువ్వు ఇప్పుడే వయసు అయిపోయింది, బిడ్డకి బిడ్డలు అయిపోయారు, ఒరే వెదవా ఈ వయసులో చేయాల్సిన పనులు కాదవి. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు యాక్ట్ చేసుకుపోతాయంటే చూడండి, లాస్ట్కు వారికి ఉన్నదంతా వచ్చేస్తున్నారు. మగవాళ్ళ అందుకే చెప్తాను, వచ్చేస్తారు. మీకు పోటీ కావాలి ఏముండదు, నెత్తి పోటీ చేసేస్తారు. నేనేమంటానంటే, నేను వాడికి ఏం పంపించాను, ఆ పెద్ద మనిషికి వచ్చి పెద్ద మనిషి చెప్పాను, ఒరే మీరు పెద్ద మనిషిలాగా వచ్చారు అని పిలుచుకొని ఫస్ట్ వీళ్ళు చెప్పండి ప్రయాణం కాపాడుకుంటుంది. ఎందుకంటే వీడు ఇంకోటి తిరుగుతా అంటే ఆ పెళ్ళాన్ని చూసి చేస్తే మర్చిపోతుంది. బైబిల్లో మాట చెప్పండి, నువ్వు వేరే అనుకుంటే నీ భార్య ఇంకొకటి తిరుగుతున్నా అవుతుంది. నువ్వు వేరే వాళ్ళ భార్యతో నువ్వు అనుకో, నీ భార్య ఇంకొనికి తిరుగుతున్నా అవుతుంది. నీ పెళ్ళం పాకుంటే ఆ నెక్లెస్ కొద్ది నీ భార్య కాపాడు అని చెప్పి. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుడికి ప్రేమైన వాళ్ళగా మన జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి. ఈ స్త్రీ ఎలాంటిదంటే, ఎవరి భర్తను యామానించి
ఈమె ఇంట్లో పెట్టుకుంటుంది. ఇప్పటికి 5 మందిని మార్చిందంట. ఎవరు చెప్పింది మాట? యేసు స్వామి చెప్పా 5 మందిని మార్చేవమ్మా, ఇప్పుడు ఉండేవాడు కూడా నీ మొగుడు కాదు, వాడు కూడా ఊరు ఆయన మొగుడు అంటే అప్పుడు ఆమె స్పందించి నా బతుకంతా నీకు తెలుసంటే నువ్వు నిజంగా ఏసయ్యాయి అని నా జీవితం అంతా నా చీకటి బతుకంతా నీకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఇదిగో నువ్వు నిజంగా దేవుడు అయ్యాలి. దేవుడికి ప్రేమ వాళ్ళారా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఎప్పుడైతే ఈమె వెళ్ళిందో ఆ వెళుతూనే ఆమెకు ఒక పశ్చాత్తాపం వచ్చింది, ఆమెలో ఒక రిపెంటెన్స్ వచ్చింది, ఆమెలో ఒక మార్పు వచ్చింది, ఆమెలో ఆమె చూపుల్లో మార్పు వచ్చింది, ఆమె నోటి మాట తీరు మారింది. ఇంతకుముందంతా ఆ ఊరంతా ఏమనుకున్నాడు ఈమె దగ్గర, ఆ పక్కింటి భర్తలు, ఆ పక్కింటి భర్తలు, వెనకాలంటే భర్తలు అందరిని పట్ల వేసింది. అందరూ చూశారు, అందరికీ తెలుసు పోయేమ్మా డాక్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆమె పోయి ఏసీ అని కనుకొని ఆ పుట్టను అక్కడ వదిలేసి ఆమె పాపపు జీవితాన్ని వదిలేసి ఏసీను స్వీకరించి అదే ఊళ్ళో పోయి ఆమె చెప్తా ఉంది, రండి నేను మెస్సయ్యను కనుగొన్నాను, రండి నా బతుకును మార్చిన ఒక వ్యక్తిని కనుగొన్నాను, రండి నా చీకటి జీవితాన్ని స్పష్టంగా చెప్పిన ఒక మనుషుని నేను కనుగొన్నాను, ఆయనే క్రీస్తు. ఆయనే దేవుడు, ఆయనే విమోచకుడు, మీరు రండి కావాలంటే చూడండి అని ఆ ఊరోళ్ళంతా చెప్తుంటే ఆ ఊరోళ్ళందరూ ఆమెను చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు. ఓ ఈమె ఏదో తేడా వచ్చేది. ఇంతకుముందు ఆమె కాదేమే, ఇంతకుముందు లాగా మాట తీరలేదు ఈమెలో, ఇంతకుముందు లాగా పాపిష్టి చూపులు లేవు. కొంతమంది చూపుల్లోనే కామంతో చూస్తూ ఉంటారు, చూపుల్లోనే వారి కామంతో చూస్తూ ఉంటారు. వాళ్ళ చూపులు తెలుస్తాయి ఏది ఎలాంటి చూపు చూస్తున్నారు కానీ. ఇప్పుడు ఆమె అలాంటి లేవు, అలాంటి మాట తీరు లేదు. అప్పుడు అందరూ గమనించారు, ఆమెలో మార్పును గమనించారు, ఆమె జీవితాన్ని గమనించారు. ఆ ఊళ్ళో అందరూ కూడా కొంతమంది ఆమె వెంబడి ఆమె చెప్పిన మాటను బట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు. తెలుసుకోండి, యోహాను సువార్తలో ఇంతకుముందు చెప్పినప్పుడు ఆమె మాట ఎవరు నమ్మేవారు కాదు. ఎప్పుడైతే ఆమె జీవితంలో మార్పు వచ్చిందో, ఎప్పుడైతే ఆమె జీవితం మారిందో అప్పుడు చెప్పండి మీ వెంబడి చర్చలేక వచ్చేస్తారు. మన బతుకులు మారకన్నా నోరు చుచ్చుకొని చెప్పినప్పుడు ఒక్కరితో ఒక్కరు రాదు. ఒక్కరితో ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రాలేదు, ఒక్కరితో ఒక్కరు కూడా దేవుని ఆలయంలో కనిపించలేదు. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. పాట పడతారు, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఏముంటుంది. మీరు చక్కగా పాడారు పాటలు, నాకు వాళ్ళ సంతోషమైంది. బాగా చక్కగా పాడారు. ఫలితం ఉండాలి కదా, ఏమన్నా చేస్తే ఫలితం ఉండాలి. అమ్మ దేవుడు చర్చలోకి వచ్చి కూర్చొని పోతే ఫలితం రాదు. ఆదివారం సంఖ్యలో బైబిల్ పెట్టుకుని వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు, ఫలము లేదు. మన జీవితం మారినప్పుడు పరలోక రాజ్యంలో మనకు ఫలం ఉంది, అక్కడ నీకు స్వాస్థ్యం ఉంది, అక్కడ నీకు భాగం ఉంది, అక్కడ నీకు
ఆయన రాజ్యంలో నీకు ఒక వాటా వస్తుంది. అప్పుడు ఫలితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుడి ప్రేమైన వాళ్ళ ఆ సమరయ స్త్రీ అక్కడికి వచ్చిన వెంటనే వారి జీవితాన్ని అందరూ చూసిన వాళ్ళే. అయితే ఆమె మార్పు జీవితాన్ని చూసి ఆమె చెప్పిన మాటను నమ్మి నయమానులాగా నమ్మి, హల్లెలూయా, ఆ నయమాను ఆ చిన్న బిడ్డ మాట ఎలాగ నమ్మాడో ఈ పాపిష్టి దాని మాట కూడా అందరూ నమ్మారు. ఎందుకు తెలుసా? ఆమె జీవితం మారిపోయింది. ఆమె మాట తీరు మారిపోయింది. ఆమె నడక మారిపోయింది. ఆమె క్రియలు మారిపోయాయి. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో అప్పుడు నువ్వు విత్తే విత్తనము భూమిలో మంచి భూమిలో పడి అది మొలిచి ఎదిగి ఫలిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వారు, మీ జీవితంలో మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. సమరయ స్త్రీ కాదా మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి. వాళ్ళందరూ వచ్చి యేసయ్యను చూచి, యేసయ్యను వారు కూడా చూచి అంటున్నారు, ఈమె చెప్పిన మాటను బట్టి కాక మేము క్రీస్తును చూసి ఆయన నమ్ముచున్నాము. ఈరోజు దేవుడి వాక్యం వింటున్న దేవుడికి మీ జీవితాలు ఒకసారి మార్చుకోగలరా? మీ బ్రతుకులు మార్చుకోగలరా? ఒకసారి ప్రయత్నించండి. ఆ సమరయ స్త్రీ వల్ల ఆ సమరయులందరూ యేసయ్య దగ్గరికి వచ్చేసారు. ఆ సమరయులందరూ యేసయ్య దగ్గరికి వచ్చేసారు. ఆ సమరయులందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు, ప్రభువా, యేసు స్వామి, మా దగ్గర ఉందయ్యా, ఇంకా 2 రోజులు ఉన్నాయా, ఇంకా వారం ఉందయ్యా, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయా. యేసయ్యను బట్టి మాత్రమే వాళ్ళు. అసలు యూదులు సమరయులతో పోయి సాన్నిధ్యం చేయి. అయితే ఇప్పుడు ఆ సమరయులు అంటున్నారు, యూదుడైన యేసయ్యను అంటున్నారు, అయ్యా మీరు మాతో ఉన్నాడు. యేసయ్య ఎప్పుడైనా దొరికినాడు కదండి, 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. మీ జీవితాలు మారితే, మీ బ్రతుకులు మారితే యేసయ్య శాశ్వతంగా మీ ఇంట్లో ఉన్నాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటాడు. యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో వస్తాడు. అయితే నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. దేవుని దగ్గర నువ్వు మార్పు పొందినట్లయితే యేసయ్య నీ ఇంటిలోనే ఉంటాడు. యేసయ్య నీ దగ్గరే ఉంటాడు, నీ పొలంలో ఉంటాడు, నీ వ్యాపారంలో ఉంటాడు, నీ ఉద్యోగంలో ఉంటాడు, నీ కుటుంబంలో ఉంటాడు. హల్లెలూయా. అక్కడ బైబిల్ చెప్తుంది, యేసయ్య ఆ సమరయాలోనే 2 దినములు అక్కడ వారితో కూడా ఉంటాడు. ఈరోజు యేసయ్య మీతో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనిషి యొక్క హస్తకృత్యములతో కట్టబడిన ఆలయంలో నివసించేవాడు కాదు. మీరే నాకు ఆలయమై ఉన్నారు, మీరు నాకు ఆలయమై ఉన్నారు, మీరే నాకు ఆలయం. దేవుడు మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మనలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆహ్వానించగలరు. ఈరోజు దేవుడు ఆహ్వానించకపోవా, నాకు ఇటువంటి గుణం నాకు. ఆ చిన్నదాన్ని సమరయలో
సమరయాలో ఉన్న ప్రవక్త గురించి చెప్పిన ఆ చిన్నదాని మనస్సు జీవితాన్ని మార్చిన మోక మనుషులైన యేసు క్రీస్తు గురించి చెప్పిన ఆ సమరయ స్త్రీ యొక్క మనస్సు నాకు ప్రభువా. అటువంటి జీవితం నాకు కావాలి, అటువంటి బ్రతుకు నాకు కావాలి అని మీరు ఎవరైనా కోరుకుంటే దేవుడిని అడగండి, దేవుడికి ఇస్తాడు. పాపములో పుట్టిన వాడు పాపములను చనిపోవడం బట్టి నేను సంతోషించాను. వాడు మారు మనసు పొంది వాడు పాప క్షమాపణ పొందితే పరలోక రాజ్యంలో నాకు సంతోషం. మనం జన్మదా పాపలు, కర్మదా పాపలు. మనం పాపంలో పుట్టి పాపంలో చనిపోవడం బట్టి నా దేవునికి ఎటువంటి సంతోషము లేదు. మనం మారు మనసు పొందితే, మన బ్రతుకులు మారితే అప్పుడు దేవునికి సంతోషం. మీరు దేవుని సంతోషపెట్టగలరు, దేవుని సంతోషపెట్టగలరు. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. దేవుడు ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించాడు. ఈ సమయంలో ఇప్పుడు చెప్పబడిన వాళ్ళకి పాస్టర్ గారు మీకు ఆమె చేతులు అందిస్తాడు. మీరు సంతోషంగా తీసుకోండి. ఇది క్రిస్మస్ కానుక. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వచ్చేవాళ్ళు మాస్క్ వేసుకొని రావాలి. వచ్చేవాళ్ళు మాస్క్ వేసుకొని రండి. మాస్క్ లేదమ్మా. ఇచ్చిన వాళ్ళంతా లేదు. లేచి నిలబడుకోవడం, అప్పుడే పేరు రాసుకుంటే వాళ్ళు మాత్రం లేచి నిలబడుకోవడా? వద్దులేండి, మా పేరు చదువుతారు కదా. చదివిన వాళ్ళు రండి, చదివిన వాళ్ళు రండి. నీలమ్మ
అదమ్మా ఇదమ్మా వదిలే చాలా సంతోషం ఉంది. దీనిపైన మా అడ్రస్ కూడా ఉంటుంది. మీరు ఫాస్ట్గా పర్మిషన్ ఇస్తే మీకు ఎవరైనా ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మీరు ఈ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. రెండవది నెంబర్ ఉంటుంది, ఇక్కడ మన ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. యూట్యూబ్లో కూడా షెడ్డింగ్ అంటాల్సి మీరు యూట్యూబ్లో కొట్టినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటాము. దేవుడు మాకు అటువంటి కృప దేవుడు ఇచ్చారు. దానికి కూడా మీరు మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నాకు మా చిన్న కుమారుని వివాహ విషయంలో ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. నాతో మాట్లాడినట్లే ప్రశ్నయ్యా మా బిడ్డ ప్రభువ కనికరం చూపించి అయ్యా మేము దేవుడిగా ఉన్నా కూడా మా లోపాలు ఉన్నాయి.